హియరింగ్ లాస్ సో అండ్ సో రీజన్స్ వల్ల రావడం ఆర్ వేరే వేరే రీజన్స్ వల్ల అవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో పట్టిన అతిపెద్ద దరిద్రం టు కిడ్స్ ఈజ్ స్క్రీన్ టైం. ఐఎమ్ నాట్ డినయింగ్ ఐ హ్యావ్ అ చైల్డ్ అట్ హోమ్, బట్ ట్రస్ట్ మీ, ఆల్ మై ఎనర్జీస్ వెన్ ఐఎమ్ హోమ్ ఈజ్ టు టేక్ హర్ అవే ఫ్రమ్ ద స్క్రీన్ టైం. ఒక్క నిమిషం ఐ గో సమ్వేర్, ఇట్స్ లైక్ సచ్ అ అడిక్షన్. వీఆర్ బ్లెస్డ్ టు యునో టేక్ దిస్ కైండ్ ఆఫ్ జనరేషన్ వేర్ మనకి ఇవన్నీ తెలిసినా మనం ఎప్పుడు దాని టువర్డ్స్ అంత ఇన్క్లైన్డ్. ఇంకా లేసినప్పటి నుంచి టీవీ, ఐప్యాడ్, దెర్ ఈస్ నో అదర్ రియలిస్టిక్ వరల్డ్ విచ్ ఈస్ మేకింగ్ దమ్ డంబ్ ఫ్రమ్ ఇన్సైడ్. అండ్ నాకు వాళ్ళు ఆల్రెడీ హియరింగ్ లాస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. బికాస్ వెన్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ, అమ్మా 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 ఏంటి కూడా తిరిగి మాట్లాడరు. నాకు ఎంత కోపం వస్తుందంటే రిమోట్ తీసి బండకేసుకొట్టి, ముందు నన్ను చూడు, నన్ను చూడు, నువ్వు తర్వాత అటు చూడు, నేను నిన్ను కన్నా. అంత కోపం అంటే ఐమ్ లైక్ ఐ కెనాట్ టేక్ ఇట్. ట్రస్ట్ మీ, యాజ్ అ మదర్ నాకు చాలా, నేనే కాదు ఈ బస్సుల్లో ట్రైన్ల్లో వెన్ ఎవర్ ఐమ్ ట్రావెలింగ్, జస్ట్ వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ఫోన్ అలా ఇచ్చేస్తారు కదా. దేల్ బి ఇంకొక దరిద్రం, అతి పెద్ద దరిద్రం ఈజ్ రీల్స్. యూ గివ్ దెమ్ టీవీ టైమ్, యూ మేక్ దెమ్ సెట్, ఓకే ఫైన్, 10 to 15 minutes. Reels is ultimate distraction. Every minute, every second you are swiping అంటే how much the brain is taking. అది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. బాగా యాక్టివ్ అయిపోతా ఉంటది బ్రెయిన్ ఫర్ ఎవ్రీ టైమ్. సో ఇవన్నీ పడుకునేటప్పుడు ఎస్పెషల్లీ స్క్రీన్ అనేది అస్సలు అలవాటు చేయకూడదు. All these things will relate a child to autism. Definitely. One of the thing where screen is causing is autism. Autism లోని ఏమంటారు, ఒక చిన్న లైన్ ఉంటుంది టు అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ ఆటిస్టిక్, వెదర్ అ చైల్డ్ ఇస్ గోయింగ్ ఇన్ టు ఆటిజం, ఆర్ వెదర్ దే ఆర్ ట్రయింగ్ టు కావాల్సిన వినిపించుకోవట్లేదా అనేది. బట్ హౌఎవర్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ఇట్ షుడ్ బికమ్ నార్మల్. మనం పీడియాట్రిషియన్ దగ్గర కానీ లేదంటే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్క్రీన్ టైం ఎన్ అవర్స్ యూసేజ్ ఉంటుంది, పిల్లలకి అవనివ్వండి పెద్దవాళ్ళకి అవనివ్వండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పెద్దవాళ్ళకంటే ఐ రిమెంబర్ ఆ రోజులో మనం కంప్యూటర్ కొనుక్కున్నా, టీవీ కొనుక్కున్నా, దానికి పూజ చేసి 2 అగరబత్తులు పెట్టి ఓపెన్ చేసి ఆ మహాభారతం ఇదేదో ఫస్ట్ దాంతో స్టార్ట్, ఆదివారం ఒక్క గంట భాగవతం వస్తే, పంచతంత్రం వస్తే చూసేవాళ్ళం. ఎగ్జాక్ట్లీ. ప్రొఫెషన్ ఇస్ దట్. ఐఎమ్ a software engineer అండి. I have to be on screen. I have to be on headphones. సరే ఎన్ని గంటలండి, మహా అయితే ఆఫీస్ టైం కదంటే, లేదండి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను, మినిమం 10 to 12 hours వాడతాను. అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్ లైక్ దే కీప్ దేర్ ల్యాప్టాప్స్ ఆన్ దేర్ సైజ్, ఇట్లా మొత్తం ఒళ్ళో పెట్టుకుంటారు. దాని వల్ల లాడ్ ఆఫ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ డూయింగ్ ఇట్. అండ్ దాని వల్ల మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్. ఆ హీట్ అంతా యు ఆర్ జస్ట్ కీపింగ్ ఇట్ హియర్ అంటే ఆల్ యువర్ సెన్సిటివ్ పోర్షన్స్ ఆఫ్ ద బాడీ ఈస్ అబ్సార్బింగ్ ఇట్. ద ఎనర్జీ ఈస్ గెటింగ్ పుల్డ్. యు ఆర్ giving a birth again. Yes. And the child is again becoming a problematic child. Correct. All these things are happening because of call is work. చేసుకోవచ్చు, బట్ ఐ థింక్ ఏదన్నా వేరే వాడాలేమో. ఐ డోంట్ నో, కొంచెం కింద పెట్టుకోవడమో దూరం పెట్టుకోవడమో, దేవుడి దయ వల్ల నాకు అవసరం ఎప్పుడు రాలేదు. ఇప్పుడు పిల్లలు కూడా దే డోంట్ నో వాట్ ఇస్ స్క్రీన్ ఇస్, వాట్ కంప్యూటర్ ఇస్, హౌ టు స్క్రోల్, వాట్ ఇస్ అ రీల్ అని. మనం చూసేటప్పుడు ఓకే మై ఫాదర్ ఆర్ మై మదర్ ఇస్ సీయింగ్ దట్ అండ్ హీస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే నేను చూడాలి అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళ మధ్యలో. దట్ పేస్ విల్ స్టార్ట్. లేదు నేను చూస్తాను అని అంటే వాళ్ళు పేచి పెడుతుంది ఇస్ బికాస్ దే ఆర్ ట్రైయింగ్ టు ఇంపోస్టర్ us. సో ఏదైతే మనం చేస్తామో అదే చేస్తారు కాబట్టి we have to be very careful using screens, especially before kids and before bed. అసలు ఆ రూముల్లో కూడా మనం పడుకునే బెడ్రూమ్ లో వైఫైలు అవి ఆపేసి, ఫోన్లు బయట పెట్టేసి, జస్ట్ గివ్ దెమ్ దట్ ఫుల్ నైట్ ఆఫ్ ఆక్సిజన్, ద బెటర్ టచ్, దట్ బాండింగ్ helps. It is one of the most important thing in sleep hygiene. Insomnia వీళ్ళన్ని ట్రీట్ చేసేటప్పుడు as a sleep hygiene we tell them that there should not be any cell phone or screen on your bed. బెడ్ కి నీకు మధ్య ఇంకేం ఉండకూడదు. ఎంత మంచిగా అరుగుల మీద చల్ల గాలిలో పడుకుంటూ పని చేసుకుంటూ 100 ఏళ్లు బతికారు. ఎప్పుడైతే ఈ ఎదగాలి ఆర్ వాట్ ఎవర్ థింగ్స్ గ్రో, ఈవెన్చువల్లీ డిసీజెస్ కూడా పెరిగిపోయాయి.
సో మీ అందరికీ కూడా నేను ఒక క్వెషన్ వేస్తున్నాను. మీరు ఆలోచించుకోండి. మీ అందరి జీవితాల్లో ఏదో ఒక రాత్రి ఈ రాత్రి అయ్యుంటది. నాకు కూడా జరిగింది చాలా సార్లు. అదేంటంటే మనం డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు, మంచి నిద్రలో ఉన్నప్పుడు సడెన్‌గా మన మీదకి ఏదో దయ్యం వచ్చి కూర్చున్నట్టు మనల్ని లేపడానికి ట్రై చేస్తుంది. వి ఫీల్ దట్ ఎనర్జీ. వి ఫీల్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఒక టెన్షన్, యాంగ్జైటీ, కొంతమందికి నిద్రలో చెమటలు కూడా పడిపోతాయి. కానీ నిద్రలో నుంచి మేల్కొని దాన్ని ఫేస్ చేయాలనుకుంటాం. కానీ జరగదు. ఎందుకు అలా జరుగుతుంది అనేది మేము చెప్తాం. మీకెప్పుడన్నా అలా జరిగిందా అనేది మీరు కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ సెషన్ లో టాక్ అబౌట్ దిస్ అండ్ వీ విల్ టాక్ అబౌట్ ఇట్. మొన్న ఐ వాజ్ జస్ట్ రీసెంట్లీ ట్రావెలింగ్, ఐ సీన్ అ బాయ్. ఆ ఎయిర్పోర్ట్ బస్ నుంచి మేము ఫ్లైట్ కి వెళ్తున్న దారిలో హీ వాజ్ జస్ట్ స్టేరింగ్ అట్ ద స్కై అండ్ హీ వాజ్ జస్ట్ ప్లక్కింగ్ హిస్ హెయిర్ ఫ్రమ్ ద నోస్. చాలా సేపు నేను అది నార్మల్ గానే చూసా. చాలా సేపు అంటే మనం అంత సడన్ గా వీ డోంట్ స్టేర్ ఎట్ సమ్వన్, బట్ హీ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ సబ్ కాన్షియస్లీ. దెన్ ఐ థాట్ ఇదేదన్నా రిలేటెడ్ ప్రాబ్లమా అని చెప్పి కొంచెం గూగుల్ ఇమ్మీడియట్ గా ఐ డిడ్. ఇలాంటి వాటిల్లో ఐ గాట్ టు నో ఇట్ ఇస్ డెఫినెట్లీ సమ్ హెల్త్ ఇష్యూ అని. బట్ వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? So there are multiple things when it comes to nose picking. ఓకే, Basically to start with kids తో స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా చేస్తారా? డెఫినెట్లీ దే విల్ డూ. ఎందుకంటే డ్రై అయిపోతుంది నోస్. మీరు అన్నారు మ్యూకస్ వస్తా ఉంటుంది నోస్ నుంచి అని. అది ఇలాంటి ఎండాకాలం హార్డ్ అయిపోతుంది. అవును. హార్డ్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఏదో అడ్డుగా ఉంది అని చెప్పి పీకడానికి ట్రై చేస్తారు. ఆ, ఇప్పుడు కింద ఏమన్నా చాక్ పీస్ పడినా కూడా దే గ్రాబ్ ఇట్ విత్ ఐ లైక్ అ పించ్. అవును. సో దే పించ్ దేర్ నోస్. వన్స్ దే పించ్ దేర్ నోస్, ఈ ఎడ్జెస్ తోటి నోస్ కట్ అయిపోయి బ్లడ్ రావడము. బ్లడ్ వచ్చిన వెంటనే మనం మరీ ఇంటెలిజెంట్ గా తలని పైకి పెట్టేసి వెనక పడుకోపెట్టి తలపైన ఐస్ పెట్టి ఇంట్లో అందరూ ఎంబీబీఎస్ లే ఈఎన్టీలే. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ ఇస్ అది ఇలా డైరెక్ట్ గా కింద పడిపోతే బ్రీతింగ్ ఏం ఇష్యూ ఉండదు. అదే మీరు తల వెనక్కి పెట్టారా, ఆ బ్లడ్ అంతా వెనక్కి వెళ్ళి అది క్లాట్ అయిపోయిందా లంగ్స్ లోపలికి, ఏదైతే పైప్ ఉందో ఆ పైప్ మీద వెళ్ళి క్లాట్ పడిందంటే ఊపిరాడదు. బట్ నోస్ బ్లీడింగ్ అంటారు, అప్పుడప్పుడు వేడికి మనకు అవుతుంది, దెబ్బ తగిలితే అవుతుంది. Correct. అలాంటి టైంలో కూడా నెక్ అప్ చేసి పెట్టకూడదా? ఓన్లీ డౌన్. మరి ఎక్కువ బ్లీడ్ అవ్వదా? ఎప్పుడైనా ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి, ఏం చేస్తాము, ఫస్ట్ ప్రెస్ చేస్తాం బ్లడ్ బయటకు వెళ్ళకుండా. అవును. నోస్ మాత్రం ఎందుకు వదిలేస్తారు, జస్ట్ ఇలా క్లిప్ లాగా ఇలా ప్రెస్ చేసి గట్టిగా Normal గా నోటితో పట్టుకోవడం. గాలి తీసుకోవాలా. ఓ కింద ట్రస్ట్ చూసుకుంటే మీ, సరిపోతుంది. నేను ఇది చాలా సార్లు చేశాను కుషాల్. ఐ నెవర్ నో దట్ ఇట్స్ సచ్ అ బిగ్ మిస్టేక్. ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ నోస్ Nasal బ్లీడింగ్. bleed. కొంచెం ఎండల్లో తిరగడం, ఎండల్లో షూటింగ్స్, నాకు ఆ వేడికి రిలేటెడ్ టు అలర్జీస్ ఆల్సో. వెంటనే ఇలా పెట్టేసి తడి బట్టేసేసుకుని మొత్తం ఐసులు గీసులు పెట్టేసి ముక్కులో కుదిరితే ఐస్ క్యూబ్ కూడా పెట్టేసి లాట్ ఆఫ్ థింగ్స్. మీరు చల్లబడాలి అనుకున్నారు. అందుకని ముక్కుని టార్చర్ ఇవన్నీ తప్పులు అన్నమాట. యాక్చువల్లీ దిస్ ఇస్ డేంజరస్ ఏరియా ఆఫ్ ఫేస్ అంటారు ఈ ఏరియాలో. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏవైతే పైపులు మనకి బ్రెయిన్ కి వెళ్తాయో దానికి దెర్ ఇస్ లెస్ వాల్వ్స్. సో మనకి ఏదైతే బ్లడ్ ఇలా సర్క్యులేట్ అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడ 10 ఉండాలనుకోండి, 3 ఉంటాయి. ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందా 2 నిమిషాల్లో సగం దూరం బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. అదే వాళ్ళకి షుగర్ ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఇంకా పైకి వెళ్ళిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఈజీగా నోస్ ప్రిక్ చేసేటప్పుడు యు ఆర్ గివింగ్ అ ఛాన్స్ ఫర్ అదర్ ఇన్ఫెక్షన్స్ టు ఎంటర్ త్రూ దట్. అందుకనే ముక్కుకి ఏమైనా తగిలిన, లిప్స్ పైన భాగంలోకి ఏమైనా దెబ్బలు తగిలిన, బాక్సింగ్ లో ఇష్యూస్ గానీ ఏమైనా వచ్చినా అస్సలు లైట్ తీసుకోకూడదు. డెఫినెట్ గా ఫస్ట్ వెళ్ళి ఈజ్ ఇట్ డేంజరస్ ఆర్ నాట్, ఈజ్ ఇట్ టర్నింగ్ అవుట్ టు బి ఇన్ఫెక్షస్ ఆర్ నాట్ అనేది తెలుసుకోవాలి. అందుకేనా మనకి ముక్కులో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, జలుబు ఉన్నా ఆర్ ఏదైనా చెవిలో ప్రాబ్లం ఉన్నా కూడా బ్రెయిన్ అంతా లాగేసి వన్ సైడ్ అంతా పెయిన్ వచ్చేసినట్టు, ఆ డిస్కంఫర్ట్, నిద్ర రాదు, ఏం తినాలనిపించదు, కోపంగా ఉంటది. దట్ ఈస్ ద రీజన్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైనసెస్ అంటారు, వినే ఉంటారు. అవును. సైనసెస్ అంటే ఎయిర్ స్పేసెస్. సో మన మొత్తం ఒక 5-10 కేజీల తల, అంటే మీకు కొంచెం ఇంకా బ్రెయిన్ ఎక్కువ కాబట్టి 15 బ్రెయిన్ ఎక్కువే, మ్యాటర్ తక్కువ. సో ఈ వెయిట్ అంతా ఈ చిన్న బోన్ మీదే హ్యాంగింగ్ ఇన్ ద నెక్. సో అది లైట్ గా ఉండాలంటే గాలి ఉండాలి. ఆ గాలి బదులు ఇలాగా బ్లీడింగ్ అయ్యేటప్పుడు బ్లడ్ వెళ్ళిపోయినా, లేదంటే మ్యూకస్ ఎక్కువగా వచ్చి అలర్జీ వల్ల మ్యూకస్ వెళ్ళిపోయినా, అది మళ్ళీ బయటికి రాకపోయినా ఒక పక్కనంతా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయిన వెంటనే మనకి వాక్యూమ్ హెడేక్స్ స్టార్ట్ అవుతాయి. మీరన్న ఒక పక్కనంత బరువుగా అనిపించడము, అదంతా నెక్ మీద పడడము, ఇవన్నీ తుమ్ములు రాస్తే మెడ నొప్పులు రావడము, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇంటర్లింక్ టు వన్ అనదర్. సో సిమ్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది, ఫస్ట్ నుంచి ఇలా చెప్పుకుంటూ వస్తే మనం ఉండే దానికే పద్ధతిగా ఒకదాని తర్వాత ఒకటి విని, యా అవునవును నేను మర్చిపోయాను చెప్పడం అని చెప్పి మొత్తం అంతా అయిపోయిన తర్వాత చెప్తే మనం ఆల్రెడీ వేరే జరగాల్సినవన్నీ జరిగిపోయింటాయి, సమర్పయామి.